ఒక్క రూపాయి పెట్టుబడి పెడితే రూపాయిన్నర లాభం, రూ. 2 లాభం వచ్చే బిజినెస్ గురించి, అద్భుతమైన సీక్రెట్ బిజినెస్ గురించి చెప్తున్నాను. ఇది గనక మీరు పూర్తిగా చూడకపోతే మీకు ఎక్కువ నష్టం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఏ అనుభవం లేకపోయినా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఎటువంటి అనుభవం లేకుండానే నేను మొదలుపెట్టి అందులో అనుభవాన్ని సంపాదించాను. ఆ అనుభవం మొత్తాన్ని మీకు చెప్తాను. ఏ విధంగా స్టాండర్డ్‌గా ఒక రూ. 1000 రోజుకి సంపాదించుకోవాలి, ఎలాంటి ఐటెమ్స్ తెచ్చుకోవాలి. ఒక లెక్క ఉదాహరణకి చెప్తా చూడండి. మనకు రూ. 3 పడే ఐటెంని రూ. 7కి అమ్మితే ఎంత లాభం? మనకు రూ. 6 పడేదాన్ని రూ. 20కి అమ్మితే ఎంత లాభం? ఆ నికర లాభం మీ జేబులోకి వచ్చేటట్టు ఈరోజు ఆ సీక్రెట్ బిజినెస్ గురించి చెప్పబోతున్నాను నేను. నెక్స్ట్ మంత్ ఆగస్టు నుంచి మీరు ఆ బిజినెస్‌ని సెట్ చేసుకుంటే, అంటే మీరెళ్ళి అలవాటు చేస్తే జనాలకి, మీకు ఆ ఫిబ్రవరి దాకా ప్రతి పండగ ఉంటుంది. ఆ పండగ టైంలో బాగా సేల్స్ అవుతాయి. నార్మల్ టైంలో కూడా సేల్స్ అయ్యే విధంగా ఎలా చేయాలో చెప్తాను. అలాగే ఆ 6 నెలల తర్వాత మీకు అలవాటు పడిపోయి ఉంటారు కాబట్టి జనాలు మీ దగ్గర ఎప్పుడు కూడా ఐటమ్స్ కొనటానికి, నికరంగా రూ. 1000 సంపాదించుకోవటానికి అవకాశం ఉండిద్ది. ఇప్పుడు బెస్ట్ సీజన్ స్టార్ట్ చేయడానికి. లాస్ట్‌లో ఆ ఐటమ్స్ ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. ఆ బిజినెస్ ఏంటంటే గాజుల బిజినెస్. ఇక్కడి నుంచి ఇక వెనక్కి వెళ్ళిపోవటానికి రెడీ అయిపోయారా? గుర్తుపెట్టుకోండి, ఉండండి. ఈ బిజినెస్లో చాలామంది నష్టపోయిన వాళ్ళని చూశాను, లక్షలు సంపాదించిన వాళ్ళని చూశాను. మనం రూ. 10 దగ్గర నుంచి రూ. 60 దగ్గర దాకా అమ్మే ఐటమ్సే వేసుకోవాలి. అసలు రూ. 10 ఏ గాజులు అమ్మాలి అని మీకు డౌట్ రాలేదా? కంపల్సరీ డౌట్ వస్తుంది, నాకు తెలుసు. రూ. 10 అమ్మే గాజులు ఎప్పుడు కూడా రూ. 10, రూ. 20 అమ్మే గాజులు మనకి స్టాండర్డ్ ఇన్కమ్ అనేది ఇస్తాయి. అంటే వెళ్ళినప్పుడల్లా అవి సేల్స్ అవుతాయి, అవి మనకి ఇంత రాబడి కన్ఫామ్ అని చెప్పి ఆ రాబడిని మనకు అందజేస్తాయి. నెక్స్ట్ రూ. 30 నుంచి రూ. 60 మధ్య అమ్మే గాజులు ఏంటంటే, రూ. 30కి అమ్మే గాజులు స్టాండర్డ్ ఇన్కమ్ని ఇస్తాయి. అది కూడా స్టాండర్డ్ ఇన్కమే. 10 నుంచి రూ. 30 దాకా స్టాండర్డ్ ఇన్కము. 40 నుంచి రూ. 60 దాకా అమ్మే గాజులు ఏంటంటే మనకి చెప్పలేం, సునామీ వచ్చింది చూసారా? అలా ఒకేసారి మీరు తెచ్చిన మోడల్స్ని బట్టి వ్యాపారం బాగా జరిగి మీరు ఎప్పటికప్పుడు మోడల్స్ మార్చుకోవటం వల్ల మీకు ఎక్కువ ఆదాయాన్ని తెచ్చి పెడతాయి. అయ్యి అవుతాయే సేల్స్ అంటే అవుతాయి. ఇందులో నాకు ఏ అనుభవం లేకుండానే మొదలు పెట్టాను. నా బండి మీద ప్లాస్టిక్ ఫ్యాన్సీతో పాటు గాజులు కూడా వేస్తాను. అవి పక్కన పెట్టాను కొన్ని, అవి మీకు చూపిస్తాను. వివరంగా చెప్పలేదు నేను గత వీడియోలో, ఇప్పుడు వివరంగా చెప్తాను మీకు. పుట్టిన పిల్లల దగ్గర నుంచి 60 వయసు అంటే పెద్దవారి దాకా కూడా మీ దగ్గర ప్రతి గాజు ఐటమ్ ఉండాలి. అంటే మీరు పుట్టిన పాప అంటే నల్ల గాజులు మనకి రూ. 6 నుంచి రూ. 5 సెట్టు పడిద్ది. వ్యాపారస్తులు భయపడకండి, మీరు వెళ్ళి అడిగితే ఎవరెవరో బయటోళ్ళు. వ్యాపారస్తులు భయపడాల్సిన అవసరం లేదు. తిట్లు తింటకు కూడా సిద్ధపడ్డాను మీకోసం నేను. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ రూ. 6 పడేది మనం రూ. 20కి అమ్మచ్చు. డజన్ గాజులు వస్తాయి. 3 సైజులు ఉంటాయి. పుట్టిన పాపకే, సంవత్సరం పాపకే, 6 నెలల పాపకే, అలాగే 4 సైజులు వస్తాయి. అవి నెక్స్ట్ ప్లాస్టిక్ గాజులు మనకి రూ. 5 నుంచి రూ. 8 లోపు పడతాయి. 4 గాజులు వస్తాయి. డైలీ వేర్ గాజులు చిన్నపిల్లలై, అందులో కూడా 4 సైజులు వస్తాయి. అవి కూడా మనం జత అయితే రూ. 10. అదే కనుక 4 సెట్టు 4 అయితే కనుక రూ. 20. స్టార్టింగ్లో జత రూ. 10 అమ్మండి, స్టాండర్డ్ ఇన్కమ్ వస్తుంది. తర్వాత మీరు ఈ 6 నెలలు మీకు ఇన్కమ్ రావాలంటే స్టాండర్డ్గా మీకు ఎప్పుడు సేల్స్ ఉండాలంటే నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. రూ. 15 పడే గాజులు మీరు రూ. 30కి అమ్మండి. వెళ్ళిపోయి రూ. 30 అండి అని చెప్పారనుకోండి, బేరాలు ఉండవని చెప్పారనుకోండి, మాకు అవసరం లేదు, బేరాలు ఆడే తీసుకుంటామంటారు కస్టమర్లు. అలా కాదు, రూ. 15 కొన్న గాజులు మీరు డజను అంటే రూ. 180కి పడిద్ది సెట్టు. ఆ గాజులు మీరేం చెయ్యాలంటే రూ. 40 చెప్పాలి. రూ. 40 చెప్తేనే అప్పుడు వాళ్ళు రూ. 20 నుంచి మొదలు పెడతారు, రూ. 30కి మొదలు పెడతారు. 35 నుంచి రూ. 30కి అమ్ముకోండి. ఎందుకంటే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మేము బేరం అడిగి తీసుకున్నాం, ఇతను బేరం ఆడినా మాకు మంచి రేటుకే ఇస్తున్నాడు. ఎందుకంటే రూ. 40, రూ. 50కి తక్కువ మార్కెట్లో ఎక్కడ గాజులు దొరకట్లేదు. ఇది నా అనుభవంతో నేను బజారుకి వెళ్ళి కనుక్కొని చూసి నేను తీసుకొని చెప్తున్నాను. మీ దగ్గర రూ. 10 నుంచే దొరుకుతున్నాయి. ఎందుకు తీసుకోరు గాజులు? డెఫినెట్గా తీసుకుంటారు, భయపడకండి. ఇంకోటి చెప్తాను, ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే, నేను 20 సంవత్సరాల నుంచి ఇప్పుడు నాకు 32 సంవత్సరాలు వచ్చినాయి ఫిబ్రవరి నెలలో. ఇప్పుడు దాకా కూడా నేను వాళ్ళ దగ్గర పనిచేసి, వీళ్ళ దగ్గర వ్యాపారస్తుల దగ్గర పనిచేసి, నేను నా టైం వాళ్ళ మాటలు విని, వీళ్ళ మాటలు విని, అమ్మ మంచి చెప్తే వినకుండా, అసలు తక్కువ పెట్టుబడిలో వ్యాపారాలు ఉండవు, లక్షలో వేలల్లోనే వ్యాపారాలు చేయాలని పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని ఎటు కాకుండా ఈ 10 సంవత్సరాల వయస్సుని, ఈ 10 సంవత్సరాల సమయాన్ని వృధా చేశాను.
మీరు అలా వృధా చెయ్యకూడదని చెప్పి వీడియోలు చేస్తున్నాను. ఎందుకంటే సమయం, వయసు మళ్ళీ తిరిగి రావు, డబ్బైనా తిరిగి వస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, మీ సమయం వేస్ట్ చేసుకోమాకండి. గాజులు వస్తున్నాయి, అవి తెచ్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి డైలీ వేర్, అంటే అవి కూడా 15 రూపాయల నుంచి 25 రూపాయల లోపు దొరుకుతాయి. రేటు మారే కొద్దీ సైజు, ఐటమ్ క్వాలిటీ పెరిగిద్ది అనమాట. అవి కూడా తెచ్చుకోండి. డైలీ వేర్ గాజులు, ప్లెయిన్ గాజులు ఏమో 30 రూపాయలకి అమ్మండి. ఈ పువ్వులు గాజులు అవి ఉంటాయి కదా, అవేమో 40 రూపాయలకి అమ్మండి, 35కి ఇవ్వండి. అలాగే మెరుపు గాజులు కూడా 15 రూపాయల నుంచి దొరుకుతాయి. అవి మీరేం చేస్తారంటే ఎప్పటికప్పుడు మెరుపు గాజులు మీరు చేంజ్ చేసుకుంటా ఉండాలి. ఎందుకంటే మెరుపు గాజుల్లో మనకి లాభం వస్తుంది. ఒక నెల రోజులు వేసిన ఐటమ్ మళ్ళీ నెక్స్ట్ నెల రోజుల్లో మళ్ళీ అవి కనపడకూడదు. అవి సేల్స్ అవ్వలేదా పక్కన పెట్టేసి వేరే మోడల్ వేసుకోండి. మీకు ఒక వారంలో 5,000 పెట్టుబడి పెట్టుకొని కాళేశ్వరం మార్కెట్లోకి వెళ్ళి 4-5 షాపులు చూసుకొని కరెక్ట్గా తెచ్చుకుంటే మీకు వారం రోజుల్లో ఈ సరికంతా అమ్ముడైపోద్ది. ఒక పూట 7 నుంచి 11:30 లోపు మీరు ఏదైనా వీధికి వెళ్ళి ఇలాంటి మైక్ ఒకటి కొనుక్కొని అనౌన్స్మెంట్ రికార్డ్ చేసుకొని మీరు పెట్టుకుంటే మీకు సేల్స్ బాగా జరుగుతాయి. తోపుడు బండి మీద వెళ్తే ఇంకా మంచిది, లేదు స్కూటీలు వాటి మీద పెట్టుకొని వెళ్ళినా కూడా బాగానే ఉంటుంది. సైకిల్ మీద కూడా చేసుకోవచ్చు అనమాట. మీకు నేను రూపాయికి రూపాయిన్నర వచ్చే లాభం విధంగా చెప్తున్నాను. మీరు 15 రూపాయలు పడి 40 రూపాయలకు కూడా అమ్మచ్చు. ఈ డైలీ వేర్ గాజులు 30 రూపాయలకి అమ్మండి. అవి అమ్మిన వాళ్ళకి పూలు గాజులు కావాలంటే 40 రూపాయలకి అమ్మండి. మెరుపు గాజులు కావాలంటే 50 రూపాయలకి 45కి అమ్మండి. మీకు పడేది ఒకటే రేటు. ఈ 3 ఐటమ్స్ కూడా పడేది ఒకటే రేటు. కానీ మీరు అమ్మేది ఎక్కువ రేటు కంటే రూపాయిన్నర నుంచి 2 రూపాయల లాభానికి అమ్ముతున్నారు మీరు. ఆ గాజులు ఏంటనేది కూడా చూపిస్తాను. అది మీరు మోడల్స్ మార్చుకోవాలి. మార్చుకుంటేనే మీకు స్టాండర్డ్గా ఇన్కమ్ వస్తుంది. మీరు ఒక దగ్గర పెట్టుకోండి, ఈవినింగ్ టైంలో 3 నుంచి నైట్ 8 దాకా 9 దాకా ఒక లైట్ పెట్టుకోండి, ఒక టేబుల్ వేసుకొని తోపుడు బండి మీద పెట్టుకుంటే మీకు అక్కడ ఒక స్టాండర్డ్ ఇన్కమ్ వస్తుంది. ఒక 500 లాభం, అమ్మకం చెప్పట్లా లాభం. ఈ రోడ్ సైడ్ పెట్టుకుంటే మనకి పెట్టంగానే వచ్చేది. రోడ్ సైడ్ బిజినెస్ లో మనం వెయిట్ చేయాలి. ఒక నెల రోజులు అలవాటు చేస్తే తర్వాత నుంచి కొంటారు. ఆ తర్వాత 6 నెలలు అయిపోయిన తర్వాత, పండగలు అయిపోయిన తర్వాత కూడా మీకు ఎప్పుడు నిత్యం సేల్స్ ఉంటాయి. ఈ విధంగా చేసుకుంటే ఆ గాజులు ఏంటనేది కూడా మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి, ఇవి పెద్దవాళ్ళ గాజులు. ఇవి ఏంటంటే మీరు 20 నుంచి 25 రూపాయలకి అమ్ముకోవాలి. మీకు ఎంత రేటు పడిద్ది అనేది మీ షాప్కి వెళ్తే తెలిసిద్ది. నెక్స్ట్ వచ్చేసి మీకు రేట్లు తెలియకపోతే ఎంత రేట్లు పడతాయి అనేది మీకు డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను మీకు పర్సనల్గా ఎంత రేట్లలో ఏవి తెచ్చుకోవాలనేది చెప్తాను. ఎందుకంటే రేట్లు అన్నీ చెప్తాం వల్ల వ్యాపారస్తులకి ఇబ్బంది అవుతుంది అనమాట. వెళ్ళినప్పుడు బేరాలాడి మన బుర్రలు తినేస్తారు. అందుకని రేట్లు వీడియోలో చెప్పట్లేదు. ఇవి మీరు 20 నుంచి 25కి అమ్ముకోవాలి. వీటిలో ఎలాంటివి వేసుకోవాలంటే ఇవి అందరూ కొనే గాజులు కాదు, తక్కువ రకంలో అప్పటికి ప్రతి పద్దాకలు వేసుకునే గాజులు కాదు. ఇవి పార్టీ వేర్ లాగా అప్పటికప్పుడు వేసుకొని తీసేసే గాజులు. మెరుపులు పోతాయి, ఇవి కలర్ కూడా పోయిద్ది అనమాట. ఇవి ఎక్కువ కొనరు. అందుకని ఇందులో ఏ సైజులు వేసుకోవాలంటే 2-2 2 బాక్సులు, 2-4 2 బాక్సులు, 2-6 1 బాక్స్ వేసుకోండి. 2-8 అసలు వేసుకోకపోయినా మంచిది, ఎందుకంటే కొనరు ఎక్కువ. అలా వేసుకోండి. మెరుపు గాజులే వేసుకోండి. డైలీ వేరు వేసుకున్నా కూడా అదొక బాక్సు. డైలీ వేర్ అంటే పువ్వులు గాజులు, మామూలుగా మెరుపు కాకుండా వేరేది ఉంటుంది. అవి వేసుకుంటే కనుక మీరు అదొక బాక్స్, 2-2 2-4 1 బాక్స్ వేసుకోండి అంతే. 2-6 అవసరం లేదు మనకి, ఎందుకంటే మనం నష్టపోతాం ఎక్కువ. అందుకంటే నేను ఆల్రెడీ అనుభవించే కాబట్టి చెప్తున్నాను. మనకి ఇలాగ పువ్వులు గాజులు అంటే ఇలాగ ఉంటాయి, కలర్స్ ఉంటాయి. మనకి 3 కలర్స్ 4 కలర్స్ వస్తాయి ఒకదానికి వచ్చి. అవి మీకు 15 రూపాయల నుంచి 25 రూపాయలు పడతాయి. మంచి షాపుల్లో తెచ్చుకోండి. ఇవి మీరు 40 రూపాయలకి అమ్ముకోవచ్చు. అది ప్లెయిన్ గాజులు. ఇదిగోండి ప్లెయిన్ గాజులు. ఇలాంటివి కూడా 2-2 2-4 వేసుకోండి. 2-6 ఒకటి వేసుకోండి అంతే, ఎక్కువ వేసుకోవద్దు. వీటిల్లో పెంగాని టైప్లో మనకి షైనింగ్ వచ్చే గాజులు వస్తున్నాయి, అవి వేసుకోండి. అవి మీకు 30 రూపాయలకి అమ్ముకోవచ్చు. అవి కొన్న వాళ్ళకే ఇవి మీరు 40 రూపాయలకి అమ్మచ్చు అనమాట. అర్థమైందా? ఇది 40 రూపాయలకి అమ్మాలంటే 50 చెప్పాలి, ఇది 30 రూపాయలకి అమ్మాలంటే 40 చెప్పాలి. మెరుపులు గాజులు ఇలాగ ఉంటాయి మనకి. ఇంకా చాలా రకాలు వస్తాయి, వాటిలో కలర్స్ వస్తాయి, షైనింగ్ కలర్స్. అవి వేసుకోండి. అవి కూడా మనకి పూలు గాజులు ఏ రేట్లు పడుతున్నాయో ఆ రేట్ల నుంచే దొరుకుతాయి. ఇప్పుడు కొత్త మోడల్ దొరుకుతాయి, అవి వేసుకోండి. చిన్నపిల్లల గాజులు కూడా డైలీ వేర్కి వేసుకోండి. మనకి ఎప్పటికప్పుడు మోడల్స్ మార్చుకోవడం వల్ల చక్కగా సేల్స్ జరుగుతాయి. ఆ విధంగా తెచ్చుకోండి. మీకు రేట్లు ఏమైనా డౌట్లు ఉంటే కనుక ఏ రేట్లో తెచ్చుకోవాలనేది నాకు కింద కామెంట్ చేయండి, మీకు చెప్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.